అనగా ఏమి? ఎవరు చచ్చిపోతారు? మరి ఇది చచ్చిపోతోందని నాకు తెలుస్తోంది కదా, కాబట్టి ఇది నేను కాదా చచ్చిపోతున్నది, ఇదేమిటో చూడవలసిందే. దాన్ని ధృతి అంటారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. అది ఈశ్వర కృప అంతే. చేసిన సాధన అక్కడ పండింది అంతే. ఆయన సాక్షిగా చూస్తున్నారు. కాళ్ళు బిగిసిపోయి, పెదవులు గట్టిగా ముడుచుకుపోయి, కనురెప్పలు వాలిపోయి, శరీరము కాష్టభూతమైంది. నేను అన్న భావన నిలబడింది. అక్కడ ఆయన స్పష్టంగా ఓ మాట చెప్పారు, అది జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడిన జ్ఞానము కాదు అన్నారు. ఎందుకంటే ఇంద్రియములు కూడా జ్ఞానాన్ని గ్రహిస్తాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, చూస్తూ ఉంటాను. అంటే ప్రవచనం చేసేటప్పుడు చూసినట్లున్నా చూడం. ఎందుకంటే లోపల భావం మీద ఉంటుంది దృష్టి. ఏదో కన్ను చూడాలి కాబట్టి చూస్తుంది.